ఓకే ఓకే మీరు చేసిన ఈ క్యారెక్టర్ ఏది? ఓకే ఎలా అనిపించింది ఈరోజు లెజెండరీ ప్రెజెంట్స్లో మీరు పర్ఫామ్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఓకే 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 ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు? ఓకే 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 ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు? ఓహో ఎన్ని వచ్చాయి? గుడ్ గుడ్ గుడ్. అచ్చా ఈరోజు మీరు ఇప్పుడు లెజెండరీ చేసిన అవార్డు కూడా అందుకోబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? అచ్చా మీ కళ ఏంది? మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? ఓకే ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే శంషాబాద్. ఓకే మీకు డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి వచ్చు వేరే ఆర్ట్స్? అంటే డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్. ఓకే ఇంకా ఓకే ఓకే ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఓకే ఇంకా మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఓకే సూపర్ బ్యూటిఫుల్. అందరికీ నమస్కారం. ఓకే నా పేరు విజయబాబు. ఓకే అమ్మాయి వినూత్న. ఎస్ మా పాప ఆయన దగ్గర నేర్చుకోవాలి. మా పాప నేర్చుకున్న ఓకే ఈరోజు మీరు ఒక అమ్మాయిగా ఈ శివుడు క్యారెక్టర్, ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇంత అద్భుతంగా చేయగలిగారు. అసలు ఏ విధంగా మీరు చేయగలిగారు? ఎలా శిక్షణ తీసుకున్నారు? ఓకే 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 మీ పర్ఫార్మెన్స్కి, మీ క్యారెక్టర్కి, మీ గెటప్కి చాలామంది చప్పట్లు కొట్టారు, వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అందరు మీ గురించే మాట్లాడుకుంటున్నారు గొప్ప. ఓకే ఎస్ 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 ఇంకా మీ పర్ఫార్మెన్స్ చూడడానికి మీ పేరెంట్స్తో పాటు మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఎస్ 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 ఇప్పుడు మీరు లెజెండరీ చేతి మీదుగా అవార్డు కూడా అందుకోబోతున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? ఓకే ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? చాలా స్టేజెస్ పర్ఫామ్ చేశాను. ఇది నా థర్డ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఎన్ని మెడల్స్ వచ్చాయి? చాలా మెడల్స్, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఓకే ఇంకా మీ మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? నా అంబిషన్ ఒక లాయర్ అవ్వడం. నా అంబిషన్. సూపర్ సూపర్ సూపర్. లాయర్ అవ్వడం సూపర్. మేడం ఒక గ్రాండ్ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మీ పాప ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఓకే అండి ఈరోజు సండే అయినప్పటికీ పిల్లలు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్కి రెడీ అయ్యి 4 days ఈరోజు రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ యాక్చువల్గా. బట్ స్టిల్ వాళ్ళు మేకప్ చేసుకొని వాళ్ళలో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడానికి వస్తున్నారు. యాజ్ అ పేరెంట్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దెమ్ యాజ్ వెల్. వీఆర్ డూయింగ్ అవర్ జాబ్, దే ఆర్ ఆల్సో డూయింగ్ దేర్ జాబ్. మీ గురుగారి పేరు? నా పేరు జక్షిత. ఓకే గురుగారి పేరు చికిత్స శైలిష్ గారు. ఓకే మా పాఠశాల పేరు
శివపాదం మంజరి కూచిపూడి నాట్యాలయం. ఓకే మేము శివాష్టకం అనేది చేసాము. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎన్ని పాటలు మీద పర్ఫామ్ చేశారు? ఏమేమి నేర్చుకున్నారు గురుగారి దగ్గర డాన్సెస్లో మీరు? గురుగారి దగ్గర చాలానే నేర్చుకున్నాము పాటలు. ఓకే ఇప్పటివరకు చాలా ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి, చాలా డాన్స్ చేసాము. ఓకే ఇంతకుముందు ఇదే ఆడిటోరియం దగ్గర మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే గుడ్, వెరీ గుడ్. ధన్య కైలాసం వేసాము. ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు, మీరు బాగా తీశారన్నారు. ఇప్పుడు లెజెండరీ చిత్రం మీదుగా మీరు ఇప్పుడు అవార్డు కూడా అందుకోబోతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఓకే ఓకే ఇంకా మీ పేరెంట్స్ మీకు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? ఏమంటారు పేరెంట్స్? ఎలా సపోర్ట్ చేస్తారు? అన్ని ప్రోగ్రామ్స్లలో చేయమని చెప్తారు. ఓకే అన్నిటికీ సపోర్టివ్గా ఉంటారు. ఓకే అచ్చా, మీకు కళ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్. మా చిన్నారి చిరంజీవి వల్లి శిష్యుని. ఎస్ ఎస్. ఈ పాప మా అమ్మాయితో పాటు డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఓకే. మా అమ్మాయి చిరంజీవి వల్లి శిష్యుని. ఓకే. శ్రీమతి చికీషా శైలిషి గారి శిష్యురాలు. శివపాదమంజరి కూచిపూడి నాట్యాలయం, శారదాలయ వనస్థలిపురం. ఓకే. గురువు గారు ఆవిడ నాట్యమయూరి అవార్డు పొందింద. ఓకే ఓకే. మా అమ్మాయి చిరంజీవి వల్లి శిష్యుని 3 సంవత్సరాల వయసు నుంచి ఆవిడ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. నా పేరు వల్లి కృష్ణ యశస్విని. మా గురుగారి పేరు శ్రీమతి చికీషా శైలిషి గారు. మా ఇన్స్టిట్యూట్ పేరు శివపాదమంజరి కూచిపూడి నాట్యాలయం, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. మేము చేసిన పాట శివాష్టకం. మా ఇన్స్టిట్యూట్కి మా అందరికీ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో చాలా ప్రైజెస్ వచ్చాయి. నాకు ఇక్కడ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఈ ప్రైజ్ గురించి ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నాం. ఈ పాట నేర్చుకుని ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నాం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మీ పేరెంట్స్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? అలా ఆపరేషన్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది మీకు. మా పేరెంట్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లేకపోతే మేము అసలు ఏం చేయలేము. సో మా పేరెంట్స్కి, మా గురుగారికి అందరికీ ధన్యవాదాలు. పేరు శ్రీకృతి. మా గురుగారి పేరు చికిత్సా శైలుషి గారు. ఓకే. నేను చేసిన పాట విన్నపాలు ఓకే ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. మీ పర్ఫార్మెన్స్కి అందరూ చప్పట్లు కొట్టారు. మా పర్ఫార్మెన్స్కి చాలా మంది చప్పట్లు కొట్టారు. మమ్మల్ని చాలా బాగా చూసారు. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఎన్ని మెడల్స్, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఇది నాది థర్డ్ ప్రోగ్రామ్ అండ్ ఫస్ట్ కాంపిటీషన్. ఇది వచ్చేసి నాది 2nd అవార్డు. ఓకే. ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఏమేమి నేర్పించారు ఇప్పుడు? నాకు చాలా పాటలు నేర్పించారు. నేను అవన్నీ ప్రదర్శించాను. ఇంకా మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్, మీ గోల్, మీ పెద్దగా ఏమవ్వాలని? నేను పెద్దయ్యాక ఒక క్లాసికల్ డాన్సర్ అవ్వాలని. వెరీ గుడ్ సార్. ఇది నిజంగా నా గొప్పతనం కాదండి, వాళ్ళ మదర్కి చాలా ఇంట్రెస్ట్. ఎస్ ఎస్ ఎస్. సో దానివల్లనే తన కోరిక తీర్చుకోలేదు కాబట్టి తన కూతురు ద్వారా తన ఒక కళని సాకారం నేర్చుకుంటుంది. సో ఇది చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం. నాకు కూచిపూడి నేర్చుకోవాలని ఉండేదండి. Yes. నాకు అలా నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూషన్ లేదు. ఓకే. నేను కోరిక పాపని కూడా నేర్చుకోవాలన్న ఆశ. తను నర్సరీ నుంచి డ్యాన్స్ క్లాస్ పంపించానండి. ఓకే. 2 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేసేసింది.